తనయుడి నామకరణోత్సవం సందర్భంగా వినూత్న రీతిలో కొడుకు పేరును రివీల్ చేశారు భద్రాద్రి ఐటీడీఏ పీఓ రాహుల్. వెరైటీగా పెళ్లి కార్డు కవిత్వంతో 3D వీడియో రూపొందించి పేరును ప్రకటించారు. సతీమణి మనీషాతో తన వివాహం నుంచి తనయుడి జననం, నామకరణం వరకు జీవితంలోని ప్రత్యేక ఘట్టాలను వీడియోలో రూపొందించారు. చివరిగా నామకరణ ఘట్టంలో తన కొడుకు పేరును అద్రుత్ హవాన్గా ప్రకటించారు. తన తల్లి కొలిచే వెంకటాద్రి వెంకటేశ్వర స్వామి, కుటుంబ దైవం యాదాద్రి నరసింహస్వామి, తన తండ్రి ఆరాధించే భద్రాద్రి రామయ్యల దీవెనలు కలుపుగలుకొని అవతరించిన విష్ణు భగవానుడి అనుగ్రహంతో వెదజల్లుతున్న హవనమే అద్రుత్ హవన్ అని తెలిపారు. విష్ణు సహస్రనామాల నుంచి ఈ పేరును తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిర్దేశించాలని ఎడారిలోని ఎండమావుల యొక్క ఇంద్రజాలము వలె కష్టసుఖాల వాస్తవికత కూడా మాకు కనిపించాలని, రాజధాని యొక్క టీవీ రమారమిగా సగర్వ సంసారంగా సాగాలని చేస్తున్న ఈ ప్రయాణంలో తరువాతి మజిలీగా ఒక నూతన జీవం పురుడు పోసుకోవాలని పరితపించగా ఆ శుభగడియ రానే వచ్చింది. మా జీవితంలో ఎనలేని సంతోషాన్ని తెచ్చింది. 9 నెలల సమయము త్వరగా గడవగా మా వంశాంకురం కూడా అంతే వడివడిగా ఎదగగా 10 గంటల ప్రసవ వేదనల అనంతరము ఆ భారతావని స్వాతంత్రాన్ని సాధించిన మహోన్నత పర్వదినాన మా వారసుడి ఆగమన అనుభూతి అనిర్వచనీయం. మా బుడతడి నామము నూతనమైనది, సాటిలేనిది కాని సనాతన విలువలు కలది, దైవత్వ సంభూతమైనదిగా ఉండాలన్నది మా అభిలాష. అందుకే తన తల్లి కొలిచే వెంకట అద్రిలోని కొలువైన ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీస్సులు పవిత్ర యజ్ఞకుండంలోకి వెళ్ళగా మా కుటుంబ దైవము యాద అద్రిలోని నెలువైన ఆ నరసింహస్వామి యొక్క కరుణా కటాక్షములు పావనమైన యాగ కలశంలోకి అడుగిడగా తన తండ్రి ఆరాధించే మరియు ఆయువు పోసుకున్న భద్ర అద్రిలోని వెలసిన సీతారామ స్వాముల యొక్క దీవెనలు స్వచ్ఛమైన హోమఘటములోకి ప్రవేశించగా ఈ 3 అద్రుల మూలావతార పురుషుడు సాక్షాత్ విష్ణు భగవానుడి అనుగ్రహంతో వెదజల్లుతున్న ఆ హవనమే